మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్న నూతన ఆర్డీఓ హరిప్రసాద్. ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను సన్మానించి స్వాగతం పలికిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది. ఏపీ భూ హక్కుల చట్టం 2022ను వెంటనే రద్దు చేయాలి, న్యాయవాదుల డిమాండ్. మదనపల్లె బార్ అసోసియేషన్ భవనానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు. ఇంతటి చారిత్రాత్మక స్థానంలో ఆర్డీఓగా అవకాశం రావడం ఆనందంగా ఉందని మదనపల్లె ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన హరిప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన పలువురు రెవెన్యూ అధికారులు కలిసి సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది గొప్పవారు సబ్ కలెక్టర్గా పనిచేసిన స్థానంలో తాను ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 2014వ సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా వాల్మీకిపురంలో తహసీల్దార్గా విధులు నిర్వహించడం జరిగిందన్నారు. సార్ ఒక నిమిషం సార్. సార్ ఇంకోసారి సార్ ఇమీడియట్గా స్పందనకు వెళ్ళమన్నాను. సో స్పందనలో కలిసాను సార్. గతంలో వచ్చిందని వాల్మీకిపురంలో పనిచేశాను, 14లో పనిచేశాను ఎలక్షన్స్ 2014. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు సార్? కర్నూలు నుంచి కర్నూలు ఆర్డీఓ నుంచి ఇక్కడికి వచ్చాను. నేటివ్ సార్? నేటివ్ తాడిపత్రి, ఇప్పుడు అనంతపురం డిస్ట్రిక్ట్. ఆర్డీఓగా ఎక్కడ పనిచేశారు సార్? పెనుగొండలో కొద్దికాలం పనిచేశాను, కర్నూలులో చేశాను. ఈ జిల్లాలో వాల్మీకిపురం ఒకటే మీరు పనిచేస్తారు? వాల్మీకిపురంలో ఎలక్షన్స్ 2014లో ఎలక్షన్స్లో 3 months పనిచేస్తాను. తహసీల్దార్ గర్వకారణం రావడం అంటే గర్వకారణం. ఎందుకంటే చాలామంది సబ్ కలెక్టర్లు ఇక్కడ అంతా పెద్ద పెద్దలు పనిచేశారు. సో ఇక్కడ పనిచేయడం అంటే ఎవరైనా ప్రెస్టీజ్గా ఫీల్ కావాలి. ఏపీ భూ హక్కుల చట్టం 2022ను వెంటనే రద్దు చేయాలని మదనపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి బార్ అసోసియేషన్ భవనానికి తాళాలు వేసి భవనం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ చట్టం ముమ్మాటికి రైతులకు, ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఉందని ఆరోపించారు. ఈ చట్టం అమలైతే అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారి పేరు మీద టైటిల్ డీడ్ చేయించుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
మూడు నెలలుగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23 వ్యతిరేకంగా మదనపల్లి న్యాయవాదుల సంఘం తరఫున ధర్నాలు నిరసనలు తెలుపుతున్నాము. ఈ యాక్ట్ ప్రకారము రెవెన్యూ వాళ్ళకే అధికారాలు ఇచ్చారు. ఫస్ట్ వచ్చి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు, ఆ తర్వాత అప్లైట్ ఆఫీసరు, ఆ తర్వాత హైకోర్టుకు పవర్ ఇచ్చారు. సివిల్ కోర్టుకు జ్యూరిడిక్షన్ లేదని చెప్పారు. దానివల్ల కక్షకర్తలకు అదేవిధంగా అందరికీ న్యాయవాదులకు అందరికీ ఈ అన్యాయమైన చట్టాన్ని రద్దు చేయాలని మా నిరసనలు తెలుపుతున్నాము. ఈరోజు కూడా మదనపల్లి న్యాయవాదుల సంఘం తరఫున బాలవిషన్ను మూసేసి మా నిరసనలు తెలుపుతున్నాము. సార్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు భూ హక్కుల చట్టాన్ని అక్టోబర్ 31, 2022లో యాక్ట్ పాస్ అయిపోయి అమల్లో ఉందని చెప్పి నెట్లో పెట్టేసి 4 నెలలుగా దగ్గర నవంబరు, డిసెంబరు, జనవరి 3 నెలలుగా నిరంతరంగా 13 జిల్లాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని కోర్టులు కూడా న్యాయవాదులందరూ కూడా నిరసన పలు విధాలుగా రకరకాలుగా అన్ని నిరసనలు చేస్తూ బాయ్కాట్ ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కూడా రాష్ట్రం అంతా కూడా ఇప్పటికి కూడా విధులు నిర్వర్తించకుండా కోర్టుకు అటెండ్ కాకుండా ఉన్నారు. ఆ చట్టం అమలైతే కన్నా సామాన్య ప్రజానికానికి, బడుగు బలహీన వర్గాలకు, గ్రామీణ ప్రాంతాల నుండి చదువు సందేరాక ఉండే వాళ్ళకు, రైతులకు చాలా అన్యాయం అయిపోతారు. జ్యుడిషియరీ అందరూ కూడా కాపాడేటట్లు భారత రాజ్యాంగం కల్పించిన యొక్క ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కును కూడా భంగం కలిగి కాలరాసే విధంగా ఉందండి. ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా రద్దుపరిచి చేస్తారని చెప్పి నా మనవి. ఇంకోటి, రెవెన్యూ మినిస్టర్ అంటారు ధర్మాన ప్రసాదరావు, మీకు ఎలాంటి అన్యాయం జరగదు, మీరు అటెండ్ కాండి అంటాడు. తర్వాత మళ్ళా వచ్చి మేము ఆ సర్వే అయ్యేంత వరకు కూడా యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమంటాడు. తర్వాత వచ్చి పాంప్లెట్లు పనిచేసి మీ పని మీరు చేయండి అంటాడు. గవర్నమెంట్ ఒక మినిస్టర్గా ఉండి ఆ ర్యాంకులో మినిస్టర్ క్యాడర్లో ఉండి అతను ప్రెస్ మీట్ పెట్టి ఎలాగా చెప్తాడండి అట్లా పబ్లిక్ చిత్తశుద్ధితో ఏదన్నా ఒక ప్రెస్ నోట్ పెట్టినాడంటే కదా దాన్ని కరెక్ట్ గా ఫుల్ పేజ్ గా ఒక ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకొని ఒక ప్రెస్ మీట్ లో చెప్పినాడని తర్వాత ఒకే వర్డ్ మీద స్టిక్కర్ కావాలంటే ఒకసారి అట్లా చెప్పేది, మళ్ళీ రెండోసారి ఎట్లా చెప్పేది అంటే కన్ఫ్యూజ్ అయ్యే విధంగా చేస్తుంటారు. పబ్లిక్ చాలా అన్యాయం అవుతుందండి. కరెక్ట్ గా సెన్సిటివ్ గా నిర్ణయం తీసుకొని ఫుల్ పేజ్ గా ఒక సలహాలు సూచనలు తీసుకొని ఈ చట్టాన్ని రద్దుపరిస్తే బాగుంటుందని మా మనవి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మొత్తం భూమికి అంటుకోని ప్రతి ఒక్క చెట్టు, పుట్ట, ఇల్లు, చెట్టు, చేమ, భూములు అన్నీ వచ్చేస్తాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కవర్ కాని అంశం అంటూ ఏముండదు. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల యొక్క ఆస్తి హక్కుకు భంగం కలిగిస్తుందని చెప్పి గత 4 నెలలుగా మా న్యాయవాదులందరూ ఇది రకరకాలటువంటి పద్ధతుల ద్వారా మా నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తాను. కానీ ప్రభుత్వం దీని పట్ల ఏమీ స్పందించడం లేదు. తక్షణం దీనిపై స్పందించి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే కనుక అమలు జరిగితే ప్రజల ఆస్తి హక్కును సంపూర్ణంగా కోల్పోతారు. రాజ్యాంగం ప్రసాదించిన ఒక హక్కు ఆస్తి హక్కు అనేది కంప్లీట్గా మాయమైపోతుంది. కాబట్టి దీని గురించి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజా వ్యతిరేకమైంది, ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పని గత 3 నెలలుగా న్యాయవాదులు సమ్మెలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ఈ యాక్ట్ యొక్క ఉద్దేశాలు బిహైండ్ చాలా ఉన్నాయి. కేంద్ర గవర్నమెంట్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైన ఇది అప్లై చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తే ఏపీలో వాళ్ళకి ఒక ప్రాక్టికల్గా ఉంటుందని చెప్పని ఈ దుర్మార్గమైన చట్టాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తే అదిని వాళ్ళ మోచేది నీళ్ళు తాగేవాడు కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు ఏం చెప్తే అదే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటున్నాడు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఒక వైపున దీన్ని అమలు చేయమని చెప్తూనే రెండో వైపున పాంప్లెట్లు పంచండి, ప్రజల్లో చైతన్యం చేయండి అని చెప్తున్నారు. మీరు ఈ చట్టం ద్వారా ప్రజలకు చాలా అన్యాయం అవుతుంది. చాలా దుర్మార్గమైన చట్టము. ఈ చట్టమే దుర్మార్గమైంది. మొత్తం చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి అనుకుంటున్నాము. దీనిపైన సరిగ్గా విశ్లేషణ లేకుండా చేస్తే దాని తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మంచి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగంలో ఏమంటారంటే నాకు న్యాయం జరగకపోతే నేను కోర్టుకు వెళ్తానంటారు.
కానీ ఇక్కడేమంటే వీళ్ళు కోర్టులో న్యాయం జరగలేదు కాబట్టి మేము టైటిల్ యాక్ట్ లో గవర్నమెంట్ న్యాయం చేస్తుంట. ఏ విధంగా చేస్తుంది? మీరు ఐపీసీని కూడా మార్చేయండి, అయితే సిఆర్పిసిని మార్చేయండి, మొత్తం సిపిసిని మార్చేయండి, మొత్తం యాక్ట్ అంతా చట్టం అంతా మీ చేతుల్లోకి తీసుకోండి. ఎందుకంటే ఓన్లీ టైటిల్ యాక్టే కాదు, ఐపీసీ యాక్ట్ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. రేపు పొద్దున్నే ఇదే చేస్తారేమని మాకు డౌట్. నేను చెప్పడం ఏమంటే పేద ప్రజానీకానికి ఎవరికైనా న్యాయం జరగాలంటే కోర్టుకి వెళ్తామని ఎందుకంటారంటే కోర్టులో ఎటువంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. కోర్టులో చట్ట ప్రకారమే జడ్జిలు కానీ వాది ప్రతివాదనలు విన్న తర్వాత ఆర్డర్ జడ్జిమెంట్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఈ చట్టము ప్రజలకు ఉపయోగంగా లేదు. కాబట్టి దయచేసి మీరు గవర్నమెంట్ ఈ చట్టాన్ని నిలిపివేయవలసిందిగా మేమందరం న్యాయవాదులు మనవి చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కోసం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు ఆయన చేపట్టిన జనంలోకి జనసేన కార్యక్రమం 53వ రోజుకు చేరుకుంది. మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీ రామాలయం వీధిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దారం అనిత, హరిప్రసాద్, ధరణి, యాసిన్, శివ, జగదీష్, చంద్రశేఖర్, సోను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం వైపు మళ్లిందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడటానికి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత అరాచకమైన ప్రభుత్వం అయినటువంటి వైసీపీకి గవర్నమెంట్ను తొందరగా వీలైన తొందరగా దించేసి జనసేన తెలుగుదేశం యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించుకునే దానికి మేము శేషక్తులా ప్రయత్నం చేస్తున్నాము. మా ఉద్దేశమంతా వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ను స్థాపించుకోవడమే. మదనపల్లిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినట్లు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తాము అని ప్రతి చోట హామీలు ఇచ్చినారు. 4 సంవత్సరాల 7 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఎలా ఉద్యోగస్తులపైనటువంటి ఎలాంటి ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. ఉద్యోగస్తులకు కానీ విద్యా విధానంలో కానీ మదనపల్లి యొక్క సంపూర్ణంగా మదనపల్లె మున్సిపాలిటీలో శుభ్రత, విద్యార్థులకు విద్య, వైద్యము ఇలాంటి కార్యక్రమాలన్నీ మా పరిపాలనలో వచ్చిన వెంటనే అమలు చేస్తామని సంకీర్ణ ప్రభుత్వంలో అమలు చేస్తామని మేము మదనపల్లి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఎవరైతే ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే కార్యక్రమాలు, మీటింగులు అనవసరమైన దుబారాలు చేసి స్టిక్కర్లన్నీ డోర్లకు అంటిస్తున్నారే, అవే వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. వాటన్నింటినీ చేయకుండా దాని ద్వారా అంతర్రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేయొచ్చు. సో మీరు ఇలా ప్రజలు ఏమైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళే రీక్వశ్చన్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం? ప్రజలు మిమ్మల్ని అందుకైనా ఓట్లేసి గెలిపించింది. ఈ రోజు మీకు ఓట్లేసిన పుణ్యానికి ఈ రోజు రోడ్లు సరిలేక ఆ రోడ్ల మీద యాక్సిడెంట్లు ప్రమాదవశాత్తు జరిగితే అది వాళ్ళ మిస్టేక్ అనుకోవచ్చు. అట్లా కాకుండా రోడ్లు సరిలేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అయ్యి జగన్ మామయ్య అన్నందుకు బిడ్డలకి తల్లిదండ్రులు కోల్పోయే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది రోడ్ల వల్ల. అదేవిధంగా మా అన్న మా తమ్ముడు అన్నందుకు మా ఆడబిడ్డలకి వాళ్ళ తోడును కోల్పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ముసలి వాళ్ళకి రోడ్డును పడిపోయి వాళ్లకు ఆధారమైన హస్బెండ్ కానీ లేదా కొడుకులు కానీ చనిపోతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాలు ఈ రోడ్లు సరిలేకపోవడం వల్ల అన్యాయం అయిపోతూ వాళ్ళ యొక్క చావులకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, ఈ యొక్క ముఖ్యమంత్రి, ఈ యొక్క రవాణా శాఖ మంత్రి కారణమని ఈ రోజు మదనపల్లి తెలియజేస్తుంటూ కనీసం మౌలిక సదుపాయాలు చెయ్యని ఈ ప్రభుత్వం ఎందుకు వసూలు చేస్తున్న పన్నులు గాని, మద్యం ద్వారా వస్తున్న విచ్చలవిడి డబ్బులు గాని మీరు ఎక్కడ చేస్తున్నారు? ఖచ్చితంగా 2024లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలవడం ఖాయం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో వాళ్ళకి వసూలవుతున్న పన్నుల ద్వారా ప్రజలకే సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి తల్లిని, ఆఖరికి చిన్న బిడ్డను కూడా వదలకుండా ఇష్టానుసారం మాట్లాడారు. ఇవన్నీ చూసి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ కూడా వైసీపీ పార్టీకి
ఓటు వేసే పరిస్థితులు లేదు అని ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగస్తులను అడిగితే ఆయనకు ఒక దండం మీకే వేస్తాం ఓటు, ఇంకోసారి ఈయనకేస్తే మాకు కూడు కూడా దొరకదు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నిరుద్యోగులను అడిగితే మేము ఇంకా ఈయనకేసి మేము ఇంకా అడుక్కు తినాలా, ఇంకా ఖచ్చితంగా మేమైతే టీడీపీ జనసేనకే ఓటేస్తూనే ఉండదు. కాబట్టి ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు వైసీపీ పార్టీకి ఓటు వేసేదే లేదు అని. వీళ్ళు ఊరికే సభలు పెట్టి 50,000 మందిని డబ్బులు ఇచ్చి మద్యం పంచి బిర్యానీ ప్యాకెట్లు పెట్టి పిలుచుకొచ్చి మాకంతా మద్దతు ఉంది ప్రజల నుంచి అని చెప్పి ఊరికే ఆర్భాటాలు చేస్తూ చూపిస్తున్నారు తప్పితే వాస్తవంగా క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఎటువంటి మద్దతు వైసీపీ పార్టీకి లేదు. కాబట్టి తెలియజేస్తున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, జనసేన అయితే ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తుందో 98% స్ట్రైక్ రేట్తో ఖచ్చితంగా విన్నింగ్ ఉండాలని చెప్పి మదనపల్లి నియోజకవర్గంలో మేము కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. 150 స్ట్రైక్ రేట్ తో ఖచ్చితంగా మదనపల్లిలో జనసేనని గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా స్పందన కార్యక్రమానికి అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు సరైన రికార్డులు తీసుకురావాలని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆర్డీఓ హరిప్రసాద్ అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. మదనపల్లి రెవెన్యూ డివిజన్ కు సంబంధించి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఆర్డీఓ వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మదనపల్లి పట్టణంలోని 11, 12 వార్డులకు సంబంధించిన సచివాలయాల పరిధిలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకటాచలపతి అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. ఈ వార్డులకు సంబంధించిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం అందజేశారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన వైస్ చైర్మన్ వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా సంబంధిత సచివాలయ ఉద్యోగులకు అందజేశారు. ప్రజల వద్దకే తెచ్చి సచివాలయ వ్యవస్థ తెచ్చి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పెట్టి ప్రజలకు ఏదైతే కార్డు కానీ, పెన్షన్ కానీ, ఇల్లు కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, వాహన మిత్ర కానీ, విద్యాదీవుడు కానీ, జేవీడు కానీ, వసతి దీవెన కానీ, కాపునేస్తం కానీ, లానేస్తం కానీ, నేతన్నేస్తం కానీ, సున్నా వడ్డీ కానీ, ఆసరా కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ, పైప్ లైన్లు కానీ, విద్యుత్ బల్బులు కానీ, ఇక ఏవైనా కూడా ప్రభుత్వ కార్యాలయంలో ఏది పని ఉన్నా వాలంటీర్ ద్వారా ప్రజలు ఎక్కడ కూడా గత ప్రభుత్వాల మాదిరి ప్రధాన కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేజారకుండా జన్మభూమి కమిటీల పేరుతో ఆ రోజు అవినీతి అక్రమాలకు మరి ఎంతో పెద్ద చేయి ఉండింది. వాళ్ళదంతా కూడా అలాంటి అవినీతి అక్రమాలు లేకుండా, సిఫారసు లేకుండా, రికమెండేషన్ లేకుండా, కులం లేకుండా, మతం లేకుండా, పార్టీ లేకుండా, ప్రాంతం లేకుండా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా తెచ్చి మరి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇస్తున్నారు. కొత్తగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిసార్ అహ్మద్కు జగన్మోహన్ రెడ్డి గారు, రామచంద్ర గారు, మిథున్ రెడ్డి గారు మరి ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు. ఆ అభ్యర్థి మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఇంజనీరు. మరి ఇంజనీర్ ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చాడు. ఎంప్లాయీ కష్టాలని బాగా తెలుస్తాడు. మరి చదువుకున్నాడు కాబట్టి పేదోడు ఎవరన్నా వచ్చి ఒక
సమస్య చెప్తే ఆ సమస్యను అక్కడికక్కడ ఆలోచించి పరిష్కరించే మార్గం తెలిసిన వ్యక్తి. ఎందుకంటే విఘ్నత ఉంది. విఘ్నత ఎట్లా వచ్చింది? చదువుకున్నాడు కాబట్టి మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మన మదనపల్లిలో నిసార్ అహ్మద్ గారిని ఎంపీగా మరి మిథున్ రెడ్డి గారిని బలపరుస్తారని ఈ యొక్క మదనపల్లి నియోజక ప్రజలందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు ఉంచి ప్రాధాయపడి వేడుకుంటున్నారు. వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చేలా పార్లమెంట్ సమావేశాల్లో తీర్మానం చేయాలని వీఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పొదల నరసింహులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన పక్క రాష్ట్రాల్లో వాల్మీకి కులస్తులు ఎస్టీ ఎస్సీలుగా వ్యవహరిస్తున్నారని, మన రాష్ట్రంలో మాత్రం బీసీలుగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం జరగనున్న ఆఖరి పార్లమెంట్ సమావేశాల్లో వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చేలా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు వైసీపీ, టీడీపీ ఎంపీలు తమ గళాన్ని పార్లమెంట్లో వినిపించాలని డిమాండ్ చేశారు. ఈరోజు వాల్మీకి ఎస్టీ జాబితా చేయాలని చెప్పి మేము ఒక చిన్న ర్యాలీ రేపటి చేయడం జరిగింది. వాల్మీకి ఎస్టీ జాబితా కోసమే మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా, ఏ రాజకీయ పార్టీకి బానిసలు కాకుండా, ఏ సంబంధం లేకుండా మేము వాల్మీకి ఎస్టీ చేయాలని చెప్పి మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. గత 20 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు, శాంతియుత పోరాటాలు చేశాం. గతంలో కుప్పం నుండి హైదరాబాద్ కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. నిరారీక్షలు అయితేమి, అమరనిరీక్షలు అయితేమి, పాదయాత్రలు అయితేమి ప్రతి ఒక్కరు కూడా చేయడం జరిగింది. వాల్మీకి ఎస్టీ కావాలని చెప్పి ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి కలెక్టర్కి, ప్రతి ఆఫీసర్కి వినతి పత్రాలు ఎన్నో సమర్పించడం జరిగింది. కానీ ఇంతవరకు మా వాల్మీకుల్ని ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ఆఫీసర్ కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ పార్లమెంట్ జరిగే దాంట్లో వాళ్ళు 22 మంది 23 మంది ఎంపీలు ఉన్నారు. ఎంపీలు మీరు పార్లమెంట్కి పంపించి అక్కడ వాల్మీకి ఎస్టీ జాబితా మీరు చేర్చాలని చెప్పి మీరు ప్రయత్నం చేయాలి. ఆ విషయం కానీ చేయకపోతే గ్రామ స్థాయిలో నుండి క్షేత్ర స్థాయి వరకు వాల్మీకులు అడ్డుకోవడానికి ఏ రాజకీయ పార్టీకైనా కానీ, వాల్మీకుల పేరు ఎత్తకుండా ఉండే రాజకీయ పార్టీలు అందరూ కూడా మేము గ్రామ స్థాయిలో అడ్డుకుంటామని చెప్పి ఈ విషయంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాల్మీకులు ఇప్పుడు చైతన్యం అవుతున్నారు. కర్నూలు అయితేమే, అనంతపురం అయితేమే, నెల్లూరు అయితేమే ప్రతి చోట ఇండిపెండెంట్ లేషన్ కూడా సిద్ధపడుతున్నారని చెప్పి ఈ సమాజం తెలుస్తున్నాను. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన స్పీకర్ రాఖీ బిల్లా కూడా, గవర్నమెంట్ స్పీకర్ రాఖీ బిల్లా గారు కూడా ప్రధాని మోదీ దగ్గరికి వచ్చి అభ్యర్థించడం జరిగింది. అప్పుడు కూడా ఆయన తప్పకుండా మేము చేస్తాము, మీరు రామభక్తులు నాకు తెలిసింది, ఆ రాష్ట్రంలో ఇదే జరిగింది ఆంధ్రప్రదేశ్లోనా అని అడగడం కూడా జరిగింది. కాబట్టి మేము అడుగుతున్నాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుదిరిగి కన్నా ఎన్నో సమస్యలు రాజకీయ పార్టీలతో ఎదుర్కొంటూనే మేము ఎన్నో పోరాటాలు, శాంతియుత పోరాటాలు, ధర్నాలు, సబ్ కలెక్టరేట్ ముట్టడిలో ఎన్నో శాంతియుతంగానే పోరాడుతున్నాం. అందుకే అడుగుతున్నామయ్యా, ప్రతి రాజకీయ పార్టీ ఎప్పుడు వచ్చినా మీరు ఖచ్చితంగా చేస్తాం, మేము అధికారంలోకి వస్తే చేస్తాం, మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడు ఎవరు కూడా దాన్ని మాట్లాడిన పాపాన పోలేదు. గత ఎన్నికల్లో 23 మంది పార్లమెంటు సభ్యుల్ని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే వాళ్ళు ఏ రోజు కూడా పార్లమెంట్లో మాట్లాడకపోవడం దురదృష్టకరం అని చెప్పి ఈరోజు నేను ఈ వాల్మీకి ర్యాలీలో తెలియజేస్తున్నా. అందుకే అడుగుతున్నామయ్యా, మేము ఇక పోరాటాలు తప్పదు, ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మా వాల్మీకులు ఎంతోమంది స్థితిగతులు లేక ఇప్పటికి కూడా మారుమూల గ్రామాల్లో మొగ్గుతున్నారు. అందుకే మేము అడుగుతున్నాం, మాకు ఎస్టీ జాబితా గతంలో ఉన్నాం మేము, మీరే కొత్తగా మాకు ఇవ్వడం లేదు, మేము అడగలా, మేము కొత్తగా మా జాబితాను మీరు ప్రకటించండి అని గతంలో ఉన్నాం, ఎందుకు మమ్మల్ని తొలగించారు? అది అడుగుతున్నాం గట్టిగా. ఈరోజు నిలదీసి అడుగుతున్నాం, నిగ్గదీసి అడుగుతాం, మా వాల్మీకులు ఎస్టీ జాబితా పునరుద్ధరించండి, కొత్తగా మమ్మల్ని ఏమి చేర్చొద్దండి,
పునరుద్ధరించండి అని మేము హెచ్చరిస్తున్నాం. ఈ రాజకీయ పార్టీలకి కబడ్దారండి. జై వాల్మీకి, జై జై వాల్మీకి. మదనపల్లె మున్సిపాలిటీ నందు రోగాలు ప్రబలకుండా పారిశుధ్య పనులు చేపట్టడం జరుగుతోందని మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని 11, 12 వార్డుల్లోని కాలువల్లో సిల్ట్ తీసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జింకా వెంకటాచలపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పనులు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ప్రజలు చెత్త కాలువల్లో వేయకుండా చెత్త బళ్లల్లో వేయాలని సూచించారు. ఈరోజు 11వ వార్డు మరి మదనపల్లి పుంగనూరు మెయిన్ రోడ్లో పుంగనూరు రోడ్డుకి పోయే ఎడంపక్క భాగాన మరి పై ప్రదేశం నుంచి మున్సిపాలిటీ బార్డర్ నుంచి దర్గాకాడ నుంచి ఈ బసంతకోటలో ఉన్న వీధుల నుంచి అంతా కూడా ఎక్కువ ఇది దిగువ భాగం డౌన్ ఎక్కువ ఉంది. మరి ఎక్కువగా వర్షం వచ్చేప్పుడు కానీ లేదంటే మురికి నీరు కానీ ఎక్కువగా ప్రవహించే కాలం ఇది. దీన్నంతా ఈరోజు మా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు సీనియర్ కార్మికులందరూ కూడా మరి రాళ్ళు తీసి సిల్ట్ తీయడం జరుగుతుంది. అదేవిధంగా శేషప్ప తోటలో చర్చి వీధిలో కూడా గడ్డి చెక్కి అక్కడ కూడా సిల్ట్ తీయడం జరుగుతుంది. దీని ముఖ్య ప్రధానమైన ఉద్దేశం ఏమంటే ప్రతిరోజు 11వ వార్డు 17 వార్డుల 2 వార్డులో ఉన్న కార్మికుల్ని పారిశుద్ధ్య కార్మికుల్ని ఒక 10 రోజులు ఒక వార్డులో 10 రోజులు ఒక వార్డులో కంటిన్యూగా మరి ప్రజలకి ఏ సమస్య లేకుండా గడ్డి చెక్కడము సిల్ట్ తీయడము పాకింగ్ చేయడము స్ప్రే పట్టడము ఇవన్నీ చేపిస్తుంటాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న 5,37,000 జనాలకు మంచి ఆరోగ్యం ఉండాలని మరి ఆరోగ్యశ్రీలో అనేక మరి 3,227 జబ్బులు తెచ్చి 5 లక్షల వరకు ఉన్న ఆ ఆరోగ్యశ్రీకి భరించే డబ్బు ప్రభుత్వం ఏదైతే ఆరోగ్యశ్రీకి ప్రజలకు మరి వైద్యానికి 5 లక్షలు పెట్టారో దాన్ని 25 లక్షలు చేయడం అంటే ఎంత పెద్ద జబ్బు వచ్చినా కానీ పేదవానికి ప్రభుత్వమే భరించే విధంగా ఆరోగ్యశ్రీలో 3,227 జబ్బులు చేస్తూ 5 లక్షల వరకు చూపించుకునే ఆ వైద్యాన్ని 25 లక్షల వరకు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నిసార్ అహ్మద్ గారి నాయకత్వంలో మేము కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ముఖ్యంగా శానిటేషన్తో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అనారోగ్యం కాకుండా మంచి ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా దగ్గరుండి చేపిస్తున్నాం. ఎన్జీఆర్ కళాశాలలో చదువుతున్న సురేష్ కి న్యాయం చేయాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ ఎన్జీఆర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని కళాశాల ఫీజు కట్టాలంటూ వేధింపులకు గురిచేసే కళాశాల నుంచి బయటకు వెళ్లివేసిన కళాశాల క్లర్క్ శ్రీనివాస్ పై అదేవిధంగా కళాశాలలో తన తండ్రి ఉత్తన్నని అవమానించిన కళాశాల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కట్టమని ఒత్తిడి చేస్తున్న ఎన్జీఆర్ కళాశాల యాజమాన్యం పైన వెంటనే న్యాయం జరగాలి విద్యార్థి సురేష్ కి న్యాయం జరగాలి విద్యార్థి సురేష్ కి. స్థానిక మదనపల్లిలో ఉన్నటువంటి ఎన్జీఆర్ వొకేషనల్ కళాశాలలో విద్యార్థి సురేష్ అనే వ్యక్తి అక్కడ చదువుతా ఉన్నాడు, ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు ఈటీ గ్రూప్. అక్కడ చదువుతున్నటువంటి తరుణంలో కళాశాల యాజమాన్యం ఈ విద్యార్థి అక్కడ అడ్మిషన్ అయినటువంటి చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అమ్మఒడి డబ్బులు 15,000 రూపాయలు ఏదైతే పడుతుందో అది మాత్రం కడతామని చెప్పనేసి
విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ తరుణంలోనే అమ్మఒడి డబ్బులు అనేది పడకపోవడం వల్ల విద్యార్థి అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ కానీ అదేవిధంగా ప్రాక్టికల్స్ కానీ దాదాపుగా 9,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అంతేకాకుండా చెల్లించిన తరుణంలో కళాశాల ఫీజు ఇంకా కట్టాలని చెప్పి ప్రెజర్ చేయడం వల్ల విద్యార్థి యొక్క తండ్రి అక్కడికి వచ్చి కళాశాల యాజమాన్యాన్ని ప్రాధాయపడుతూ 2 రోజులు గడువు ఎండయ్యా కడతామని చెప్పి ప్రాధాయపడితే ఆ కళాశాల యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి కరస్పాండెంట్ ఏమన్నా మీరు చదివించడానికి ఫీజు కట్టుకోవడానికి ఏగితే లేనప్పుడు మీరు ఏ విధంగా కళాశాలలో చేర్పిస్తారని, అదేవిధంగా అక్కడ మీరు చదువుకోవాలనేటువంటి పరిస్థితులు ఇంటికాడ పెట్టుకొని ఏదో ఒక పని చేయించుకోవాలనే విధంగా అవమానకరమైనటువంటి పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది. కళాశాల ఫీజు పూర్తి స్థాయిలో చెల్లిస్తే తప్ప విద్యార్థి యొక్క ప్రాక్టికల్స్ కానీ పబ్లిక్ ఎగ్జామ్ కూడా అనుమతిస్తామని చెప్పి విద్యార్థిని చాలా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేసి కళాశాల నుంచి వెలివేయడం కూడా జరిగింది. ఆ వెలివేయడము విద్యార్థి యొక్క తండ్రి ఆ మనస్తాపానికి గురై గుండెపోటుతో 2 రోజుల క్రితం మరణించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థి తల్లి కూడా గతంలో చనిపోయింది. కాబట్టి విద్యార్థికి తల్లి తండ్రి కూడా ఇద్దరు చనిపోవడం వల్ల ఈ విద్యార్థి రోడ్డుకి ఎక్కడం జరిగింది. ఈ విద్యార్థి రోడ్డుకి ఎక్కడం వల్ల ఎవరు కళాశాల యాజమాన్యం బాధ్యత వహిస్తుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి వేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారనేది ఈ సందర్భంగా తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి రోడ్డు ఎక్కడం వల్ల అతనికి దిక్కుమొక్క తెలియనటువంటి పరిస్థితి ఎదురు చూస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థికి సురేష్కి న్యాయం జరిగేంత వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా తోడుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కళాశాల యాజమాన్యానికి హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. మదనపల్లి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్న నూతన ఆర్డీఓ హరిప్రసాద్. ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను సన్మానించి స్వాగతం పలికిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది. ఏపీ భూ హక్కుల చట్టం 2022ను వెంటనే రద్దు చేయాలి, న్యాయవాదుల డిమాండ్. మదనపల్లె బార్ అసోసియేషన్ భవనానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.